నమస్కారం సిక్కోలో హృదయ స్పందన స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 76వ గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయడమైందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వేదికకు కుడి ఎడమల వైపులా సీటింగ్ ఏర్పాట్లు, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు, స్టాల్స్ తదితరమైన ఏర్పాట్లను జేసీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష, ఏపీ ఎంఐపి ఉప సంచాలకులు శ్రీనివాసరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, డిఆర్డీఏ పిడి కిరణ్ కుమార్, సెట్స్రీ సిఇఓ ప్రసాదరావు తదితరులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం న్యూ కాలనీలో పూజారి కళావతి అనే వివాహతను హత్య చేసిన కేసులో నిందితుడు అండులూరి శరత్ కుమార్ను అడిషనల్ ఎస్పీలు కెవి రమణ, శ్రీనివాసరావు, డిఎస్పీ వివేకానందలు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. జనవరి 18వ తేదీన 2 టౌన్లో నమోదైన ఈ క్రైమ్ ను విచారణ చేసిన అనంతరం 1.65 లక్షల విలువ గల 82.5 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసి శరత్ ను రిమాండ్ కు పంపుతున్నట్లు చెప్పారు. నిందితుడు పథకం ప్రకారమే కళావతిని రప్పించుకొని హత్య చేశాడని, తన గదిలో ఉన్న వైర్ను ఆమె మెడకు చుట్టి మంచం మీదకు తోసి గుండెలపై కూర్చుని తలగడ ముఖంపై ఉంచి ఊపిరి ఆడకుండా చేయడం వలనే ఆమె చనిపోయిందని, హతురాలు వంటిపై ఉన్న 2 బంగారు గాజులు, పుస్తల తాడు, 4 ఉంగరాలు, సెల్ ఫోన్ తీసుకుని మృతదేహాన్ని బాత్రూంలోకి ఈడ్చుకు వెళ్లిపోయిన తర్వాత గదికి తాళం వేసి నిందితుడు వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. 2 గాజులు తన వద్ద ఉంచుకుని మిగతా బంగారు వస్తువులను ఒక పాలిథిన్ కవర్లో చుట్టి ఇంటి కుడివైపు ఉన్న సందులో మెట్ల భాగం కింద ఉంచి అదే రోజు రాత్రి తన మిత్రుడు సిల్వర్ స్పూన్ ఇంటి వద్ద ఉండి మరుసటి రోజు ఉదయం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తిరిగి ఆదిత్య పార్క్ లో 2 రోజులు ఉన్న తర్వాత అక్కడే ఆగి ఉన్న లారీపైకి మృతురాలి సెల్ ను స్విచ్ ఆఫ్ చేసి విసిరేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు వారు తెలిపారు. దీని మీద మేము టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత శరత్ కుమార్ అని ఆయన ముద్దాయిగా ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై ఈయన ఏంటంటే ఈ కొంచెం తాగుడుకు అలవాటు పడి అన్మ్యారీడ్ ఈవిడతో అంతకుముందు పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత పర్టికులర్ 18th ఈవిడికి కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవిడిని పిలవడం జరిగింది. సమ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి కొంత డిస్కషన్ అయిన తర్వాత ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలోని ఆవిడని వెంటనే ఒక వైర్కి ఇలా మెడకి ఉరేసి తలగా స్మోదరింగ్ అంటే తలదిండుతో ఆవిడకి ముక్కు అన్నీ మూసేసి ఆవిడని చంపడం జరిగింది. అలాగా ఈ మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ వినతిని అందజేశారు. వచ్చిన వినతి పత్రాలను స్వయంగా పరిశీలించి గ్రీవెన్స్ కు హాజరైన రెవెన్యూ, ఇరిగేషన్, రహదారులు, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులకు అక్కడికక్కడే ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశించారు. ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కోటబొమ్మాలి మండలం తెంబూరు మీదుగా ఉన్న ఆసర్ల సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని రైతులు కోరారు. వెంటనే ఇరిగేషన్ అధికారులతో చరవాణితో మాట్లాడి మైనర్ ఇరిగేషన్ నుంచి నీరు విడుదల చేయాలని ఆదేశించారు. సుమారు 10 గ్రామాలకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో అధికారులతో పాటు కింజరాపు హరివర ప్రసాద్, తెదప్ప నాయకులు పీర్కట్ల విశ్వప్రసాద్, బగ్గు లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన శనివారం స్థానిక భవనంలో పారాలీగల్ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పారాలీగల్ వాలంటీర్లకు న్యాయ సేవాధికారి సంస్థ అందిస్తున్న సేవలను, పారాలీగల్ వాలంటీర్స్ విధులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా వివరించారు. పారాలీగల్ వాలంటీర్ ప్రజలకు, ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన వారికి గౌరవంగా జీవించే హక్కును తెలుసుకునేలా రాజ్యాంగబద్ధం, చట్టబద్ధంగా హామీ ఇవ్వబడిన అన్ని హక్కులతో పాటు విధులు, బాధ్యతలను నిర్వర్తించేలా వారికి అవగాహన కల్పించాలని శిక్షకులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు, న్యాయవాదులు ఏ భువనేశ్వర్, జి ఇందిరాప్రసాద్, పారాలీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శనివారం అర్చకులు వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. పుష్య బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణం పనులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీతో పాటు భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఓటు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని బాపూజీ కళామందిర్లో 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారానే లభిస్తుందని తెలిపారు. ఓటరుగా దేశ రాజకీయ వ్యవస్థనే మార్చే అవకాశం ఉన్నందుకు మనమందరం గర్వించాలన్నారు. ఓటు హక్కు నమోదు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటు హక్కుపై చైతన్యం కలిగి సరైన ప్రజాప్రతినిధులను ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు నమోదు కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 18 years తర్వాత సో ఎప్పటికి 18 years అవుతుందా అని వెయిట్ చేసుకుని ఉండాలి. 18 years అయిన వెంటనే మన అందరి బాధ్యతగా మనమే ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఎన్రోల్ చేయరు. అందరూ తప్పకుండా మీకు 18 years అయిన వెంటనే మీరు ఓటు హక్కు మీరే ఎన్రోల్ చేసుకుంటారు కదా, తప్పకుండా ఎన్రోల్ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలి కూడా. అలాగే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ని, అలాగే మీ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇది మనందరి బాధ్యత. ఈ ఓటు హక్కుతోనే మనం సరైన పర్సన్ని ఎన్నుకోగలుగుతాం, సరైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఏ మాత్రం తేడా జరిగితే విధ్వంసం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. అందుకు మనం అందరం కూడా చాలా అవేర్నెస్తో ఉండి ఈ ఓటు అనేది ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు 18 years అయితే అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే తప్పకుండా మనం అందరం కలిసి ఒక ఉద్యమంలో ఇది ముందుకు తీసుకెళ్ళాలి. సిఐటియు తొలితరం నాయకులు విజేకే మూర్తి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో విజేకే మూర్తి సంస్మరణ సభలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో నూతనంగా నిర్మించిన భవనానికి విజేకే మూర్తి పేరు పెడతామని ప్రకటించారు. పూర్వ శాసన మండలి సభ్యులు ఎంవిఎస్ శర్మ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు, స్థానిక మాజీ శాసనసభ్యులు గొండు లక్ష్మీదేవి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ మాట్లాడుతూ యావత్ జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన మహానాయకుడిని కొనియాడారు. గరమెల్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక రంగంలో విశేషమైన కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటుకు పాదయాత్ర నిర్వహించారని తెలిపారు. విజీకే మూర్తి జీవిత విశేషాలు, ఉద్యమాలకు సంబంధించి ప్రజాశక్తి ప్రత్యేక అనుసరించిన సంచికను ఆవిష్కరించారు. ప్రారంభానికి ముందు విజీకే మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి ప్రకాష్, ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం జామ్ భీమశంకర్, సిఐటియు సీనియర్ నాయకులు కేతవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమలలోని స్వామివారిని ఈరోజు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉందని అనుగ్రహ భాషణం చేశారు. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేదాకా ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయని, వాటినే మానవ హక్కులు అంటారని, అవి సమాజంలో పరిరక్షించబడాలని భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు పూర్ణచంద్రరావు సాహు అన్నారు. నగరంలోని ఎన్జిఓ హోంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు కొంకేర వేణుగోపాల్ అధ్యక్షతన భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు సాహు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇప్పటికీ రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులపై అవగాహన లేదన్నారు. దీనివల్ల వారికి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్కు వెళ్లడానికే భయపడుతుంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో పనిచేసే వారికి డబ్బులు అవసరం లేదని తెలిపారు. ముఖ్య అతిథి ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నాయకునిగా ఉద్యోగ సమస్యలపై సుదీర్ఘంగా పనిచేశానన్నారు. దేశంలో అనేక సంఘాలు మానవ హక్కులపై పనిచేస్తున్నాయని తెలిపారు. మానవ హక్కులపై ప్రజలకు చైతన్యం చేయడమే బిహెచ్ఆర్సీ ప్రథమ కర్తవ్యం కావాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ సంఘం తరపున మానవ హక్కుల కోసం పోరాడతానని చెప్పారు. ఎక్కడ మానవ హక్కులకు విఘాతం కలిగినా తాము స్పందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక జిల్లా కార్యవర్గ సభ్యులకు ధ్రువపత్రాలను, ఐడి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షులు తొత్తడి మణికంఠ ప్రభు, డాక్టర్ మంతి వెంకటస్వామి, ప్రమీల, సౌజన్య పట్నాయక్, అమ్మాజీ, రాయిపల్లి అర్జున్, నర్మదా, లక్ష్మి, కుసుమ,
ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఒక క్లిక్తో జిల్లా పోలీస్ శాఖ పూర్తి సమాచారం లభిస్తుందని, పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ నూతనంగా వెబ్సైట్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వెబ్సైట్ ద్వారా పోలీస్ యంత్రాంగం ప్రాథమిక సమాచారం, పోలీస్ స్టేషన్లు, పోలీస్ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఫోన్ నెంబర్లు, మిగతా పోలీస్ సేవలు తెలుసుకోవడానికి వీలు పడుతుందన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా చేపట్టే కార్యకలాపాలు వీక్షించేందుకు, సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ వెబ్సైట్ను అనుసరించి పోలీస్ యంత్రాంగం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నవీన్ను సత్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీసీఆర్బీ సిఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కోటేశ్వరరావు, ఏఎస్ఐ రమేష్ సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల అధికారిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్కు అవార్డు లభించింది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనలో, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లాకు చెందిన మరో 4 ఎన్నికల అధికారులు కూడా ఈ అవార్డును అందుకున్నారు. 2024 ఎన్నికల నమోదు ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ ఆయన బృందం చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు జిల్లా అధికారుల కృషికి ఒక గుర్తింపుగా నిలుస్తుంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్తో పాటు జిల్లా నుంచి అవార్డు అందుకున్న వారిలో శ్రీకాకుళం మండల తహసీల్దార్ సిహెచ్ గణపతి, పలాస అసెంబ్లీ నియోజకవర్గంలోని బిఎల్ఓ ఐ నీలవేణి, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలోని బిఎల్ఓ వంజరాపు జగన్నాథరావు, కలెక్టర్ సి సెక్షన్ టెక్నికల్ సపోర్టర్ ఎం సత్యనారాయణ కూడా ఉన్నారు. చౌక ఛార్జీలతో ప్రైవేట్ టెలికోల ఖాతాదారులను ఆకర్షిస్తున్న ప్రభుత్వ రంగ టెలికో బిఎస్ఎన్ఎల్ మరో మైలురాయిని సాధించింది. దేశవ్యాప్తంగా 65,000 టవర్లను 4G మొబైల్ టవర్స్గా ఆధునీకరించింది. దీంతో 2100 MHz, 700 MHz బ్యాండ్ స్పెక్ట్రంలో సామర్థ్యాన్ని ఉపయోగించుకోనుంది. తద్వారా తన వినియోగదారులకు ఇంటి లోపల కూడా మెరుగైన నెట్వర్క్ను అందించనుంది. వాణిజ్యపరంగా ఇది ఆ సంస్థకు మరింత బలాన్ని చేకూర్చనుంది. దేశంలోనే 4వ అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఈ ఏడాది మధ్యనాటికి 5G వాణిజ్య సర్వీసులకు ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది NAAS విధానంలో ఢిల్లీలో 5G సర్వీసులను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించింది. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందిచే ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించారు. భారతదేశ పౌరులమైన తాము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎలాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి శ్రీనివాసరావు, డిఎస్పీ ఎల్ శేషాద్రి, పోలీస్ అధికారులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. రథసప్తమి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, స్వచ్ఛంద సేవకులు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలను శుక్రవారం స్థానిక నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ బస్ డ్రైవర్లకు, హెల్పర్లకు, ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్స్ కు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షతో పాటుగా రక్తపోటు పరీక్షలు, చక్కెర స్థాయి పరీక్షలు, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం రహదారి భద్రతా నియమాలు, సురక్షిత ప్రయాణమునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోటార్ వాహన తనిఖీ అధికారులు పివి గంగాధర్, ఆర్ అనిల్, కె శిరీషులు వివరించారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ ఏ విజయసారథి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టివి బాలమురళీకృష్ణ, నెహ్రూ యువజన కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ కెవి ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యాన జరుగుతున్న సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కోర్సులో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు చక్కటి అవగాహన పొందాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టివి బాలమురళీకృష్ణ సూచించారు. శనివారం ఆయన ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ శిక్షణా కాలంలో తెలుసుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో చక్కగా అమలు చేస్తూ 100% విజయాలు సాధించాలని, 10 మందికి ఉపయుక్తంగా మారాలని, ఆసుపత్రికి వెళ్లే ముందు ప్రథమ చికిత్స వలన రోగికి 100% నయం జరుగుతుందని చెప్పారు. ఈ శిక్షణలో హై బీపీ, లో బీపీ, గుండెపోటు, సిపిఆర్ ప్రక్రియపై అవగాహన, విపత్తుల సమయాల్లో గాయాల కట్లు కట్టుట, పాము కాటు, తేలుకాటు, గుండెపోటు వచ్చిన వారికి ప్రథమ చికిత్స, కరెంట్ షాక్ తగిలిన వారికి చికిత్స, రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స, ఇటువంటి మరిన్ని అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు
డిఎంఎన్హెచ్ఓకు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎం కళ్యాణ్ చక్రవర్తి, చిన్మయరావు, పి చైతన్య కుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏ రామారావు, అన్నపూర్ణ దంపతులు శాశ్వత అన్నదానం పథకానికి గాను 1,111 రూపాయలు ఆలయ సీనియర్ సహాయకులు అట్టాడ శ్రీనివాస్ కు అందజేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలిక శ్రీహరి లక్ష్మీలు అన్నదాన పథకానికి నిమిత్తం 1,16 రూపాయలు అందజేశారు. వీరికి స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిరిపురం తేజేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి జిల్లా స్థాయి అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జిల్లా అధికారులకు పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో పలు విషయాలపై వారు చర్చించారు. బీజేపీ లేవనెత్తిన ప్రజా సమస్యలను త్వరితగతం పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, డిఎంహెచ్ఓ తెనేటి బాలమురళీకృష్ణ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కళ్యాణ్ బాబు తదితరులను కలిశారు. అధికారులను కలిసి వారిలో భాజపా జిల్లా అధ్యక్షుడు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు, బీజేపీ పూర్వ అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు. బూడిద గుమ్మడికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లావిన్, థైమిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లావోనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చెరనేయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటు నియంత్రిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.